టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. వేణుస్వామి అని ఒక జ్యోతిష్యుడున్నాడు. ఆయన మామూలు జ్యోతిష్యుడు కాదు, సెలబ్రిటీలకు జాతకం చెప్పే వ్యక్తి. సెలబ్రిటీల భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పేస్తాడు. ఆయన చెప్పిన వాటిలో ఎక్కువ తప్పులే ఉంటాయి, చెప్పినవి జరగవు. అయినా సరే వేణుస్వామి సోషల్ మీడియాలో ఫేమస్. ఆయన ఏం చెబుతాడా అని జనం ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అదే పని చేస్తున్నారనిపిస్తోంది. వేణుస్వామి తరహా జ్యోతిష్యం చెబుతున్నట్టుగా ఉంది ఆయన తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ చాలా కాలం కలుగులో దాక్కున్నారు. తుంటి ఎముక ఆపరేషన్తో ఇంటికే పరిమితమయ్యారు. లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న వేళ కేసీఆర్ మళ్లీ జనంలోకి వస్తున్నారు. రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రత్యర్థులపై ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన గాయానికి లోక్సభ ఎన్నికలతో మందు రాయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలతో హోరెత్తించేస్తున్న కేసీఆర్ బీజేపీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా తన సత్తా చాటాలని బీజేపీ భావిస్తోన్న వేళ కేసీఆర్ జోస్యం చెప్పారు. ఇందులో భాగంగా బీజేపీకి 200 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని అన్నారు. ఇదే సమయంలో కేంద్రంలో హంగ్ వస్తే పార్లమెంట్లో బీఆర్ఎస్ పాత్ర కీలకమవుతుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. అందుకే తమకు ఎక్కువ లోక్సభ సీట్లు ఇవ్వాలని తెలంగాణ ప్రజలకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. పైగా బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్డీఏకు 400 సీట్లు రావాలని ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. కనిష్టంగా 350 సీట్లొస్తాయని అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీకి 200 సీట్లు మించవని కేసీఆర్ చెప్పడం వేణుస్వామి జాతకమే అవుతుంది అని జనం చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ ను బలోపేతం చేయాల్సిన తరుణంలో కేసీఆర్ ఆ దిశగా ఆలోచిస్తున్నారా లేదా అన్నది పెద్ద ప్రశ్న. లోక్సభ ఎన్నికల్లో గెలిచేందుకు పాజిటివ్ ప్రచారానికి దిగుతారా లేదా అన్నది మరో అనుమానం. వాటిని వదిలేసి ఆయన వేణుస్వామి జాతకం మొదలుపెట్టారు అని విమర్శలు వస్తున్నాయి. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ 23వ వ్యవస్థాపక దినోత్సవం జరిగింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో అందరూ బిజీగా ఉన్నందున వేడుకలు వద్దని, పార్టీ కార్యాలయాల్లో జెండాలు ఎగురవేయాలని అధిష్టానం ఆదేశించింది. అయితే చాలా చోట్ల ఆ పని కూడా జరగలేదని చెబుతున్నారు. నేతలంతా జారిపోయి కాంగ్రెస్ బీజేపీలో చేరడమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ ప్రస్తుత పరిస్థితికి కూడా ఏప్రిల్ 27 దర్పణం పడుతుంది. తెలంగాణ ఉద్యమం నాటి రోజులు కావివి. ఏది నిజమో ఏది అబద్ధమో ప్రజలకు మొత్తం తెలుసు. అలాంటప్పుడు కాకలు తీరిన కేసీఆర్ లాంటి రాజకీయ నాయకుడు ప్రదర్శించే రాజకీయ వ్యూహాలు ఫలిస్తాయనే గ్యారెంటీ ఇప్పుడు లేదు. అంటే ఇవి ఫలించకపోవని కూడా లేదు. ప్రస్తుతం కేసీఆర్ కాలికి బలపం గట్టుకుని తిరుగుతున్నారు కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని సీట్ల పార్టీ గెలుస్తుంది అని అంచనాలున్నాయి. ఒకవేళ ఈ సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేకపోతే వచ్చే ఆవిర్భావ దినోత్సవం నాటికి పార్టీ జెండా ఎగరవేసే పరిస్థితి కూడా ఉండదు. పార్టీ పరిస్థితిని అర్థం చేసుకుని కేసీఆర్ ప్రవర్తించాలి. పార్టీ నేతలను ఉత్తేజపరిచి వాళ్ళు జారిపోకుండా చూసుకోవాలి. లోక్సభ ఎన్నికల్లో ఫలితం సంగతి పక్కన పెట్టి పార్టీ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి. నిజమైన కార్యకర్తలకు తగిన గౌరవం కల్పించాలి. అంతేగాని వేణుస్వామి జాతకాల వల్ల పెద్దగా ప్రయోజనమేమీ ఉండదు.